నమస్తే వెంకటేష్ గారు. నమస్తే బాల్కోటే గారు. మీరు మనం ఎప్పటి నుంచో యుద్ధం ఇది వచ్చేదంతా ఈ ఎన్నికలంతా యుద్ధంలాగానే ఉంటాయి అని ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ యుద్ధం గెలవాలి అనే ఒక స్లోగన్తోనే ఎన్నికల్లో పనిచేయాలి అని చెప్పి అన్నారు ఆయన. అఫ్కోర్స్ ఆ యుద్ధం గెలవాలి అనే దాంట్లో సంకల్పం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేది ఒక అంశం. కానీ ఇది అవతల వైపేమో వాళ్ళ బలం ఎట్లా చూపిస్తున్నాడంటే ఆయన సిద్ధమని చెప్పి అందరిని ఎగదోసే కార్యక్రమం జరుగుతోంది కదా. సో ప్రజలు ఇప్పుడు మసూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రజలు ఆ పాయింట్స్ అన్ని ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళు కూడా ఒక మత్తులో ఉన్నారా అనేది కొంత డౌట్గా ఉంది. మీకేమనిపిస్తుంది? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారికి, జీవీ రెడ్డి గారికి తమకి జై భీములు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన దశలో ఉన్నాం మేము. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వర్క్షాప్ పేరు మీద తన బాధ్యతగా రాష్ట్రాన్ని బాగు చేసుకోండి అని చాలా బలంగా పిలుపునిచ్చారు. నేను ఒక మాట చెప్తా వెంకటకృష్ణ గారు, రైతు పంట చేతికొచ్చేటప్పుడు జాగరూకతగా ఉండాలి. మొక్క నాటినప్పుడు, విత్తు నాటినప్పుడు, కలుపు తీసినప్పుడు, పురుగు కొట్టేటప్పుడు పంటను ఎలా అయితే కాపాడుకుంటాడో ఆఖరికి పంట చేతికొచ్చినప్పుడు ఇంటికి రాకుండా చాలగట్ల మీద పడుకుంటాడు. భార్యా పిల్లలు కూడా క్యారేజీలో అన్నం తీసుకెళ్ళిపోయి చేనికి వెళ్ళిపోయి తండ్రికి ఇచ్చొస్తారు. అలాగనే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పాత్రలోకి వచ్చారు. మీరు గమనించారో లేరో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ యొక్క సమన్వయం గురించి కూడా, ఆ రెండు పార్టీల యొక్క కష్టాలు నష్టాలు త్యాగాల గురించి కూడా ఈరోజు చెప్పారు. అవును. అంటే ఒక ప్రధానమైన యుద్ధాన్ని గెలిపించాలనే సంకల్పం కలిగిన నాయకుడు చేసే పని అది. ఎక్కడ తొట్టుపాట్లు కానీ లేదా భేదభావాలు కానీ అరమరికలు కానీ చిన్న చూపు కానీ లేకుండా యుద్ధాన్ని గెలిపించుకోవాలని చెప్పాడు. ఈ యుద్ధంలో సీట్లు ఇవ్వలేని తన పార్టీకి సంబంధించిన దాదాపు 31 మంది ఎమ్మెల్యేల కొన్ని పేర్లు చదివి మరి తప్పనిసరిగా సహకరించాలి. ఈ యుద్ధం గెలవాలి. ఇక్కడ యుద్ధం గెలవటం అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవటం కాదు, రాష్ట్రం గెలవాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఒక సందేశాన్ని చాలా స్పష్టంగా ఇచ్చాడనే భావనే కలుగుతుంది. అందరూ చంద్రబాబు నాయుడు గారిలో ఉండాలి. నేను అనేది ఏంటంటే, పోటీ చేసే అభ్యర్థితో పాటు అక్కడ ఆ నియోజకవర్గంలో సీటు కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, జనసేన పార్టీ నాయకుడు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, సీట్లు వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ మరి ఈ యుద్ధంలో సైన్యాధ్యక్షుడి యొక్క మాటను గౌరవించి అలా యుద్ధం చేయగలగాలి. అవతల వైకాపా పార్టీ సిద్ధం అని అనబట్టే ఇక్కడ యుద్ధం అనే మాట వచ్చింది. నాకు తెలిసి ఇప్పటికి కూడా ఎన్నికల కమిషను దేశవ్యాప్తంగా జీరో వైలెన్స్తో 2024 ఎన్నికలు పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో జీరో వైలెన్స్ జరుగుతుందో లేదో పెద్ద ప్రశ్నార్థకమే. 3 రోజులు ఎన్నికల ఎక్కడ ప్రశ్నార్థకం ఎందుకండి? ప్రశ్నార్థకం ఎందుకు? కోడ్ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలైనవి కదా. ఇప్పటికి 2 హత్యలు జరిగినాయి, 3 దొమ్మిలు జరిగినాయి. ఇంకేం కావాలి? నేను అదే చెప్తున్నాను సార్. 3 రోజుల్లో 385 కేసులు అయినాయి. గొడ్డలితో మనిషిని నరికారు. పత్తిపాడు లాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కారు మీద దాడి చేశారు. నిన్న గన్నవరం దగ్గర దాడి జరిగింది. సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ పట్ల చాలా ప్రత్యేకంగా అప్రమత్తం అవ్వాలి. నేను ఈ డిబేట్కి వచ్చేటప్పుడు కూడా విజయవాడ పోలీసులు